ఏమైంది ముకుంద, నువ్వు నైట్ నుంచి కనిపించడం లేదు అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ముకుంద కృష్ణకి ఆ పేపర్స్ చూపిస్తూ ఉంటుంది. పేపర్స్ చూడగానే కృష్ణ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి పేపర్స్ కృష్ణ అని చెప్పి మురారి అడుగుతూ ఉంటాడు. కృష్ణ పేపర్స్ చూసి షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి కృష్ణ అని చెప్పి కృష్ణ దగ్గర పేపర్స్ తీసుకొని మురారి కూడా చూస్తూ ఉంటాడు. ఆ పేపర్స్ చూడగానే మురారి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి అబార్షన్ చేసుకుందా ముకుంద అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. ఇక కృష్ణ అయితే అలా ఏడుస్తూ నా బిడ్డని నా చేతులారా తీస్తావు కదా అని చెప్పి ముకుంద చెంప పగలగొడుతూ ఉంటుంది. నువ్వు ఇలాంటప్పుడు ఎందుకు స్వరగసి మతలుగా ఉన్నా? మేము నిన్ను కోరిండి ఎంచుకోలేదు కదా, నువ్వే కోరి వచ్చావు. ఇప్పుడు ఎందుకు అబార్షన్ చేసుకున్నావు? మా పర్మిషన్ లేకుండా నువ్వు ఎందుకు అబార్షన్ చేసుకున్నావు అని మురారి గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి ముకుందతో ఇలా కృష్ణ అంటూ ఉంటుంది. అవును, నీకు ఆదర్శతో పెళ్ళి అనగానే ఆశ పుట్టిందేమో, అందుకే ఈ బిడ్డ నీకు అడ్డమని చెప్పి మదర్ని తీసేసావు కదా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అది కాదు కృష్ణ, నీ వల్ల నేను తీసేసాను అని అంటూ ఉంటుంది. ఏంటి, నా పర్మిషన్ లేకుండా నా బిడ్డను అబార్షన్ చేసిందే కాకుండా ఇప్పుడు దానికి కారణం నేనే అంటున్నావా? నువ్వేం మాట్లాడుతున్నావు ముకుంద అని చెప్పి కృష్ణ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అవును, నువ్వు భవానీ అత్తయ్యతో మాట్లాడడం అంతా నేను విన్నాను అని చెప్పి ముకుంద అంటూ ఉంటుంది.